ఇవాళ తీసుకున్న నిర్ణయానికి ప్రజా సంఘాలు, ఐక్య సంఘాలు, రైతు వేదికలు, పార్టీలకు అతీతంగా నాయకులు ఈ మద్దతు తెలిపినందుకు ముఖ్యంగా మా ముఖ్య అతిథి వెంకన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారాన్ని హామీలు ఇచ్చి ప్రతి ఒక్క హామీని గంగల దొక్కి ఇలా 5 సంవత్సరాల దాకా ప్రజలు మమ్మల్ని ఏం చేయలేరు, మేమేం చేసినా ఏం నడుస్తుంది అనే ఆలోచనల ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఈ నిరంకుశ ధోరణితో ఈ ప్రభుత్వం కనుక ఇట్లే చేస్తే ఈ నిరవారిక దీక్ష ఇది ఎందుకు అనంటే రైతు బంధు ఇప్పటి వరకు 2 సంవత్సరాలలో ఒక్కడేసారి రైతు బంధు వేసిండు. దాని మీద ఇంకొకటి 2 లక్షల రుణమాఫీ అని చెప్పని 2 లక్షల రుణమాఫీ ఇంతవరకు కూడా ఎవరికి కాలేదు. దాని మీద పోరాటం కూడా చేయడం జరుగుతున్నది. ఈ ఐక్య సంఘాల తరఫున ఇక్కడే కాకుండా ఇది మొదలు, ఇక్కడే కాకుండా ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ రైతు సమస్యలపై రైతు ఐక్యవేద తరఫున ప్రతి జిల్లాలో అగ్గిరి రాజేసి ప్రతి కలెక్టరేట్ కానీ ప్రతి వచ్చి అసెంబ్లీ ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మొదలైంది. ఇది హుజురాబాద్ గడ్డ. హుజురాబాద్ గడ్డ అంటే ఏంటి అనేది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఇది ప్రతి ఒక్క నాయకుడు అర్థం చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే వీళ్ళు కొట్లాడుతారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నోళ్ళు మనం ఆ ధర్నా దగ్గరికి పోవద్దు అనుకుంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం అంటే రైతు బంధు ఇయ్యకుంటే కొట్లాడతాను, రుణమాఫీ చేయకుంటే కొట్లాడతాను. ఉన్న ప్రభుత్వం మీద కొట్లాడకపోతే ఇంకెవరైనా కొట్లాడతారు. మీరు నాయకులైతే మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు ప్రభుత్వాన్ని నిలదీయర్రి, రేవంత్ రెడ్డి నిలదీయర్రి. ఏమని మనం ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేము అనేది. పేదోళ్ళు ఇల్లు కూలగొట్టి పేదోళ్ళు ఉసురు పోసుకుంటుంది, ఇలా రైతులు ఉసురు పోసుకుంటుంది. ఈ రైతులు ఉసురు పేదోళ్ళు ఉసురు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగులుతుంది. కానీ ఇది మొదలైంది. ఇది ఎక్కడి రాకపోతుంది అంటే ప్రభుత్వాన్ని దించరాకపోతుంది. ఈ రైతు బంధును, రైతు బీమా కనుక, రైతు భరోసా కనుక ఇయ్యకున్నట్టే ఇప్పటి నుంచి మొదలై వాళ్ళు ఇచ్చేదాకా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా రైతు భరోసా నిధులను విడుదల చేయలేదు, వెంటనే విడుదల చేయాలని చెప్పి ఒక డిమాండు. తర్వాత కౌలు రైతులకు ఇచ్చినటువంటి హామీలను కూడా ఇప్పటి వరకు నీటి కూడా నెరవేర్చలేదు. వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టి 2.5 సంవత్సరాలు దాటింది, వాటిని కూడా నెరవేర్చలేదు. తర్వాత పంట పెట్టుబడి సహాయం కింద, తర్వాత ఎప్పుడైతే డ్రిప్ ఇరిగేషన్స్ ఇవి కూడా నామమాత్రంగా పెద్దపాటి సహాయంతో పాటు ఇవి కూడా నామమాత్రంగా ఇస్తున్నారు. సన్న రకాలకు దొడ్డు రకాలకు ఇవ్వకుండా కేవలం సన్న రకాలకే 500 బోనస్ కూడా అది అలపా ఇస్తున్నారు. అది కూడా రెగ్యులర్గా ఇస్తున్నారు. సన్న రకాలకు దొడ్డు రకాలకు కూడా తక్షణమే వెంటనే వాటికి మనం ఏదైతే ధాన్య కొనుగోలు సమయంలో 500 బోనస్ కేటాయింపు ప్రకటించాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతు తన భాగస్వామ్యంతో మద్దతు ధర నిర్ణయించే భాగస్వామ్యంతో రైతు చట్టం తేవాలని చెప్పి, ప్రత్యేక చట్టం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రైతులకు ఇచ్చిన ఏదైతే హామీలు, ముఖ్యంగా యూరియా కానీ తర్వాత ఎరువులు కానీ దానికి కూడా రేషన్ పెడతారు, బ్లాక్ లిస్ట్ పెడతారు. ముఖ్యంగా ఏం చేస్తారు, గ్రామాన్ని యూనిట్గా అని వస్తారంటారు, మండలాన్ని యూనిట్గా ఒకసారంటారు, జిల్లా యూనిట్గా ఒకసారంటారు. మేము అనేది ఏంటంటే గ్రామాన్ని యూనిట్గా తీసుకొని కానీ ఆ గ్రామానికి సరిపడేటువంటి ఎరువులను సప్లై చేసి అది చేయాలి, వారిని విస్మరించొద్దని చెప్పి మేము చెప్తున్నాం. ముఖ్యంగా మండల యూనిట్గా తీసుకుంటే రైతులందరూ కూడా ఆ మండల వ్యాప్తంగా లాభం జరుగుతుంది. ఏది కానీ ఎరువుల కొరత, కృత్రిమ కొరత సృష్టించద్దు. ఈ రైతు భరోసా నిధులను కూడా ఎప్పుడు కానీ పంట సాగు కాలం లోపలనే తక్షణంగా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇచ్చినటువంటి కౌలు రైతుల చట్టం కూడా తేవాలని చెప్పి, కౌలులకు రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఏం చేస్తున్నాం. రైతులకు ముఖ్యంగా 50 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఈ ఏదైతే రైతు బీమా వయోపరిమితి కేవలం 51 సంవత్సరాల ఒకటి, 60 సంవత్సరాల ఒకటి, దీన్ని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కేంద్ర చట్టం ప్రత్యేకంగా సవరణ చేసి 70 ఏళ్ల వరకు రైతు బీమా వయోపరిమితిని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులకు వారికి ఒక మెడికల్ అవేర్నెస్ కింద వారికి అన్ని రకాల వ్యాధులకు వర్తించే విధంగా ఒక హెల్త్ కార్డు 20 లక్షల రూపాయల వర్తించేటువంటి హెల్త్ కార్డులు
ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా నిధులను కనుక ఈ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఇవ్వలేదు కనుక ఈ 48 గంటల లోపల ఈ నిరాహార దీక్ష మన హుజరాబాద్ ప్రాంత పోర్గడ్డ మీద చేస్తున్నటువంటి ఉత్తర సమరెడ్డి గారి ప్రజా సంఘాల నాయకుడు చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షకు మేము సంఘీభావంగా అందరూ కూడా వచ్చినాము. కనుక ఇప్పుడు 48 గంటల లోపల ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక విడుదల చేయకపోతే సాధారణ అసెంబ్లీ ప్రతి సమావేశం కూడా మేము శాంతియుతంగా వేలాది మందితో ర్యాలీ నిర్వహించి మేము అక్కడ వినతి పత్రం ఇస్తాం. ఒకవేళ కనుక మా వినతి పత్రం స్వీకరించి మమ్మల్ని సాగరంగా మాతో చర్చ జరగకపోతే మేము అసెంబ్లీని సాగనీయకుండా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రైతుల న్యాయమైన డిమాండ్ల కొరకు వాటకు అతీతంగా మేము ఈ యొక్క ఉద్యమాన్ని రైతు ఉద్యమాన్ని ఒక స్వచ్ఛందంగా పునర్మించి రైతు యొక్క హక్కులను కాల రాసే విధంగా వచ్చేసేటువంటి వాళ్ళ పాలకులకు బుద్ధి చెప్పే విధంగా ఏప్రిల్ 25 లక్ష మందితో రైతుల మహాకరణ సమర పేరుని కరీంనగర్ గడ్డ మీద వాటకు అతీతంగా నిర్వహించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా మేము తెలియజేస్తూ రైతుల హక్కులకు న్యాయమైన హక్కులకు అందరూ కలిసి రావాలని చెప్పి అన్ని సంఘాలు ముఖ్యంగా రైతు ప్రజా సంఘాలు మన తర్వాత మన కార్మిక కర్షక సంఘాలు మన వామపక్ష సంఘాలు రైతు సంఘాలు బౌద్ధ సంఘాలు బీసీ సంఘాలు అన్ని కుల సంఘాలు వాటకు అతీతంగా అందరూ కార్మిక కర్షక లోపల కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నిరోధక చేస్తున్నటువంటి ముత్త సమరెడ్డి గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వారికి ముఖ్యంగా ఈ పోరాటాలకు కొత్త కాదు. ఈ పోరాటం ద్వారా ఈ యొక్క గడ్డ మీద మనకు రైతాంగం లోపల ఒక హక్కుల సాధన వరకు ఒక ముందడుగు అడిగింది. ప్రభుత్వం కూడా తక్షణమే రైతుల డిమాండ్లు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం.